महादेव सद्यो जाता वामदेव अघोरा तत्पुरुष ईशाना हृदय शिरसि शिखा कवच नेत्रास्त्राख्यातु गर्भा वरुणदेव गणाः अनन्तेश सूक्ष्मेश शिवोत्तम एकनेत्र एकरुद्र त्रिमूर्ति श्रीकण्ठशिखाण्डाख्यातु विद्येश्वर वरुणगणाः उमा नन्दीश चण्डीश महाकाल वृषभ गणेश भृङ्गीश महासेनाख्यातु गणेश्वर वरुणदेव गणाः वज्रशक्ति दण्ड खड्ग पाशाङ्कुश गदा त्रिशूल पद्म चक्रास्त्रादि वरुणादि वर्ग गणाः श्री नन्दिनाथ कबीर कबीर भद्र पुष्पदन्त अण्डाभरण दण्डपाणि चण्डीश्वर दारुक रेणुक गजकर्ण वीरक वीरकर्ण जयकर्ण घण्टाकर्ण गोकर्ण वराहकर्ण शूलकर्ण अष्टादश प्रमथ गणाः इन्द्रादित्रयस्त्रिंशत्त्रिकोटि देवगणाः ब्रह्मीत्यादि मातृगणाः श्वेतादि गुरुगणाः वसिष्ठादि ऋषिगणाः क्षीरसमुद्रादि सिन्धुगणाः प्रभवादि संवत्सरगणाः वासादि धृतिगणाः चैत्रादि मासगणाः मेषादि राशिगणाः अश्विन्यादि नक्षत्रगणाः सूर्यादि नवग्रहगणाः तिथिवारयोगकरणगणाः भागीरथ्यादि सात्त्रिकोटि नदीगणाः हिमवन्तादि पर्वतगणाः सर्वे भक्तगणाः श्रुति स्मृति पुराण इतिहास अष्टादश पुराणगणाः सर्वे दानवगणाः सांगाः सायुधाः అంత గొప్పవాడయ్యా నీ కాబోయే అల్లుడు. ఈ సృష్టి 14 లోకాల్లో కూడా ఆయన తర్వాతే ఆపాతాల భస్కరాంత భవన బ్రహ్మాండమావిస్ఫురతు అనేది వేదం. ఆపాతాల నుంచి బ్రహ్మాండమావిస్ఫురం దాకా ఒక్కడే ఆయన. అంత గొప్పవాడు. ఇన్ని గణాలు దేవగణాలు ప్రబుధ గణాలు ఇన్ని గణాలకి సమస్త సృష్టికి అధిపతయా అని హనుమంత మహారాజు గారికి నారద మహాముని చెప్పాడు. అబ్బా మా అల్లుడు అంత గొప్పవాడా అని ఆమె కూడా ఆనందపడిపోయింది. పార్వతీదేవి తల్లి కూడా. అప్పుడు ఈ వివాహ ప్రక్రియని బ్రహ్మదేవుడు నడిపాడు. హిమవంత మహారాజు గారు సృష్టిలో ఉండే 33 కోట్ల మంది దేవతల్ని అందరినీ ఆహ్వానం చేశాడు. ఎవరు మాట్లాడారు? అప్పటిదాకా అసలు ఈ వివాహం అనే ప్రక్రియ లేదు, ఆ మంత్ర భాగమే లేదు. వివాహం అంటే కూడా అసలు ఏందో కూడా ఎవరికి తెలియదు. ఆ బ్రహ్మదేవుడు మొట్టమొదటి చేసిన వివాహం ఎవరిదయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుడు చతుర్ముఖ బ్రహ్మ. హిమవంత మహారాజు గారు కూడా 30 కోట్ల మంది దేవతల్ని ఆహ్వానం చేశాడు. ఋషులు ఋష్య బృంగములు ఇంత అంతాన్ని లేదు. హిమోద్గిరి పర్వతం అంతా కూడా వైభవపేతంగా అలంకారం చేశారు. ఒక్కొక్క దేవతల్ని అందరినీ పిలిచారు. సమస్త దేవతలు వచ్చేస్తూ ఉన్నారు. నారద మహాముని వారిని అడిగింది పార్వతమ్మ వారి తల్లి, మా అల్లుడు గారు ఇంకా రాలేదే, ఒక పిల్లి వాళ్ళు ఎట్లా ఉంటాడో మా అల్లుడు చూడాలి నేను అని ఎదురు చూస్తుంది ఆమె. లక్షలు పట్టే వేదిక, లక్షల మంది కూర్చొని ఉన్నారట. ఆ వేదిక ఒక పక్కన కదిలిందట. బ్రహ్మదేవుడు చెప్పారు, ఋషులారా మీరంతా ఒక పక్క కూర్చోండి అని. అంటే ఎందుకని? ఋషుల దగ్గర బలం ఎక్కువగా ఉంటుంది, నిత్యం తపస్సు చేస్తుంటారు కాబట్టి వాళ్ళ బలంతో ఎటువంటిదైనా ఆగుతుంది. వాళ్ళంతా ఒక పక్క కూర్చోబెట్టారు. లక్షల గణాలతోటి దేవగణ ప్రమథ గణాలతోటి నంది చెండి భృంగి అలా ఆకాశ మార్గంలో వాళ్ళు వస్తుంటే పరమేశ్వరు వారు నాట్యం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వైభవపేతంగా నాట్యం. పరమేశ్వరు వారు ఎట్లా ఉన్నారయ్యా? మన ఇల్లు మూసేసామనుకో, ఒకరి అతి భయంకరంగా ఉన్నాడు స్వామివారు. ఆయన చూసింది ఈమె పార్వతమ్మ వారి తల్లి అయినా ఆ నారద మహాముని అంత వైభవపేతంగా వర్ణించాడే. ఆ జటాతోటమేంది, ఆ రుద్రాక్ష మాలనేమిటి, మెడలో అంత పాములేంది, నా బిడ్డ ఎటువంటిది? హేమగూడా జలపర్వత మహారాజా వర్మణోన్నత్రేయో. ఆమె ఎవరు? హేమగూడా జలపర్వత మహారాజు పౌత్రి.
అంటే మన వజ్రాలు ఎక్కడ నారద మహామునే అనిపించింది ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు, వచ్చేటప్పుడు పరమేశ్వరుడు ఆయన భజన పాడుకుంటున్నాడు. అసలు నాదం వేదం తీసుకొని నాదం చేస్తున్నాడు భక్తిగా. ఆగో అనింది, ఈయనైనా మా అల్లుడు, ఆయనేనమ్మా, ఇదేది ఇట్లా ఉన్నాడు అట్లా వర్ణించాలి, నా అల్లుడు ఇట్లా ఉండాలి అని ఒక్కసారి మనసులో సంకల్పం చేసి చూడు, నీ అల్లుడు కనపడతాడు. అనగానే అనుకుందట, ఎట్లా ఉన్నాడు ఆయన, స్వామి వెలుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆమె ఆనందపడిపోయింది. పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణ వేదికలో కూర్చున్నారు. సమస్త దేవతలు వచ్చేసి ఉన్నారు. బ్రహ్మదేవుడు కళ్యాణం ప్రారంభం చేశారు. వాళ్ళ కళ్యాణం ఆ విధంగా అంత వైభవపేతంగా జరిగింది. ఇప్పుడు అంగభంగలింగ కాశ్మీర సౌరాష్ట్ర మహారాష్ట్ర జీవించండి మీరు అని చెప్పి ఆయన 64 భాషలు ఇచ్చాడు మనకి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషతో మాట్లాడుతూ మానవ లోకం అంతా జీవిస్తూ ఉంటుంది. ఏమిటయ్యా ఆ 64 భాషలు? అంగభంగ కళింగ కాశ్మీర కాంభోజ సువీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ సింహరత్న విడద్రావిడ కర్ణాటక నాటక కర్ణాటక బాణాడ సాడవాంజబలింద్రాంధ్ర భువనశాన్న భోజ కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ పాత్పర మోధల కుందల గిరాద శూరసేన సేవన మెంగళ మంగళ మధ్యమంత్ర భాష్వ భూర్ధనయామన జాలాంధ్ర దేశ భాష భూమి బాల చిత్రితే. ఆ విధంగా 64 భాషలు ఇచ్చాడు మనకి ఈ భూమండలం మీద. అష్టావింశ మహాయుగే అష్టావింశ సహస్రాన్విత సప్తదశలక్షాన్వితే కృతయుగే యాతే 17 లక్షల సంవత్సరాలు గడిచింది కృతయుగం. 17 లక్షల సంవత్సరాలు. ఆ యుగ అంతంలో పాపం పండిపోయింది అనుకోండి, యుగ వంతం ఏర్పడుతుంది. అంటే అంతం ఎలా జరుగుతుంది? సముద్రం అంతా భూమండలం మీద పడిపోతుంది. భూమండలం మీద పడంగానే ఈ భూమండలం అంతా మునిగిపోతుంది. అది ఒక యుగం సంపూర్ణమైపోయినట్టు. అలా కృతయుగం 17 లక్షల సంవత్సరాలు గడిచింది. ఇంటికి